నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇజ్రాయెల్లో జైళ్ళ చుట్టూ మొసళ్ళ పహారా. జైలు గోడ దాటితే ప్రాణాలతో ఉండరు. అల్కాట్రాజ్ తరహాలో కెట్టియోట్ జైలు. పాలస్తీనా హమాస్ ఖైదీలపై ఇజ్రాయిల్ సరికొత్త డ్రాకోనియన్ ప్లాన్. ఇక జైలు సెక్యూరిటీలో సైలెంట్ డెత్ థ్రెట్. పశ్చిమాసియా రణరంగంలో విచిత్ర రాబందు వ్యూహం. పశ్చిమాసియా రణరంగం నుంచి రోజు ఎన్నో సంచలన వార్తలు వస్తుంటాయి. క్షిపణుల మోతలు, డ్రోన్ దాడులు, భూగర్భ సొరంగాల అన్వేషణలు, ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ వ్యూహకర్తలు వేసిన ఒక అడుగు ప్రపంచాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అది ఏ ఆయుధమో, ఏ కదలికను గుర్తుపట్టే ఏ కెమెరానో కాదు. కాటేస్తే ప్రాణాలు తీసే భయంకరమైన నైలు నది మొసళ్ళు. అవును, మీరు విన్నది నిజమే. జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవాలని చూస్తే వారిని వేటాడేందుకు ముసళ్లను భద్రతా విభాగంలో చేర్చేలా ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత సంచలన నిబంధనలను ఆమోదించింది. హమాస్ ఖైదీలు ఉన్న జైళ్ల చుట్టూ ఈ కిల్లర్ అగ్రెస్పార్లను మోహరించబోతున్నారా? అసలు ఏమిటి అలిగేటర్ ఆల్కాట్రాజ్ ప్లాన్? వివాదాస్పద మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ మైండ్లో నడుస్తున్న డార్క్ నెట్ వ్యూహం ఏంటి? ఈ జియో పాలిటిక్స్ థ్రిల్లర్ వార్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది దక్షిణ ఇజ్రాయెల్లోని నెగెవ్ ఎడారి ప్రాంతం. అక్కడ నిర్మించిన అత్యంత కట్టుదిట్టమైన బందీఖానా కెటియోట్ జైలు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన భీకర దాడుల తర్వాత పట్టుబడిన అనేక మంది హమాస్ కమాండర్లు, ఉగ్రవాదులు ప్రస్తుతం ఇదే జైలు ఇనుప గ్రిల్ల వెనుక బందీలై ఉన్నారు. ఈ జైలు నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోకూడదు, చుక్క నీరు కూడా బయటకు రాకూడదు అనే పట్టుదలతో ఉంది ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ. దీనికి తోడు ఇజ్రాయెల్కు చెందిన తీవ్ర రైట్ వింగ్ భావజాల నేత, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ ఒక డార్క్ మైండ్ గేమ్ను తెరపైకి తెచ్చారు. జైలు చుట్టూ ఉన్న రక్షణ కందకాలలో సాధారణ కాపలాదారులకు బదులుగా నీటిలో వేసి చూసే నిశ్శబ్ద అంతకులు, నైలు నది మొసళ్లను మోహరించాలని ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. అసలు ఈ ప్లాన్ ఎక్కడ మొదలైంది? గత ఏడాది డిసెంబర్లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న అలిగేటర్ ఆల్కాట్రాజ్ మోడల్ను బెన్ గ్విర్ పరిశీలించారు. అక్కడ జైళ్ల రక్షణకు చుట్టూ ఉన్న చిత్తడి నేలల్లో అలిగేటర్లను వదిలేసి సంస్కృతిని ఆధారంగా చేసుకుని కెటియోట్ జైలును కూడా అలా మార్చాలని ప్రతిపాదించారు. తొలినాళ్ళలో ఈ ప్రతిపాదన రాగానే ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్ అథారిటీ దిగ్భ్రాంతి చెందింది. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇది అసాధ్యమని, కేవలం ఒక హాస్యాస్పద ఆలోచనని కొట్టిపారేశారు. కానీ ఇజ్రాయెల్ వర్తమాన రాజకీయాల్లో ఏదీ సాధ్యం కాదని బెన్ గ్విర్ నిరూపించాడు. చట్టపరమైన అడ్డంకులను తొలగించడానికి ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రి ఈడిత్ సిల్మాన్ రంగంలోకి దింపారు. మొసలి అనగానే ఒక అడవి ప్రాణి, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మరి జైలు భద్రత కోసం దాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడే ఇజ్రాయెల్ ప్రభుత్వం తన చట్టాల్లో ఒక విచిత్రమైన సవరణ తీసుకొచ్చింది. మొసళ్లను వైల్డ్ యానిమల్స్ జాబితా నుంచి తొలగించి బంధించి పెంచే వన్యప్రాణులు కేటగిరీలోకి మారుస్తూ సంచలన ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఈ ఒకే ఒక చట్టపరమైన మార్పుతో వన్యప్రాణుల సంరక్షణ సంస్థల చేతిలో ఉన్న మొసళ్ల అధికారిక పర్యవేక్షణ బాధ్యతలు ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్ ప్రభుత్వ భద్రతా దళాల చేతుల్లోకి వెళ్ళాయి. దీనివల్ల సైన్యం లేదా జైళ్ల శాఖ నేరుగా వీటిని పెంచడానికి, భద్రతా స్థావరాల చుట్టూ ఉంచడానికి మార్గం సుమగమైంది. అయితే ఈ నిర్ణయం వెలువడగానే మంత్రి బెన్ గ్విర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆయన ఒక భయంకరమైన మొసలి మెడకు తాడు కట్టి పట్టుకుంటున్నట్లు కనిపించారు. జైలు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించుకోండి. మంత్రులు బెన్ గ్విర్, సిల్మాన్లు కలిసి జైళ్ళ చుట్టూ మొసళ్లను మోహరిస్తున్నారు అంటూ క్యాప్షన్ పెట్టారు. కానీ నిపుణులు ఫ్యాక్ట్ చెక్ చేయగా అది నిజమైన ఫోటో కాదని, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజ్ అని తేలింది. సైకలాజికల్గా వార్ఫేర్లో భాగంగా ఖైదీల మనస్సుల్లో తీవ్ర భయాందోళన సృష్టించేందుకే ఈ రకమైన ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ ఛానల్ 13 కథనం ప్రకారం ఈ చట్ట సవరణ వెనుక ఉన్న కొన్ని షరతులు కూడా ఉన్నాయి. మొసళ్ళ పొరపాటును కూడా అడవుల్లోకి లేదా సివిలియన్ ప్రాంతాల్లోకి తప్పించుకోకుండా నేచర్ అండ్ పార్క్స్ అథారిటీ నియమ నిబంధనల మేరకే పూర్తిగా భద్రతా ఏజెన్సీల పర్యవేక్షణలోనే వీటిని పెంచాలని స్పష్టం చేశారు. అయితే నైలు నది మొసళ్ళు అత్యంత ప్రమాదకరమైన జలచరాలు. ఒక్కసారి దవడల్లో చిక్కుకుంటే తప్పించుకోవడం అసాధ్యం.
మానవ హక్కుల సంఘాలు ఇజ్రాయెల్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఖైదీలపై మానసిక ఒత్తిడి పెంచడానికి, శిక్షలను రాక్షసత్వంగా మార్చడానికి ఇవి సంకేతాలని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జియోపాలిటిక్స్, యుద్ధ వ్యూహాల్లో ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకోగలమని ఇజ్రాయెల్ మరొకసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా ఇలాంటి ప్రాచీన భయంకరమైన పద్ధతులను భద్రతకు ముడిపెట్టడం వెనుక అసలు ఉద్దేశం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే. కందకాల్లో మొసళ్ల మోహరింపు నిజంగా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందా, లేక ఇది కేవలం ఇజ్రాయెల్ రాజకీయాల్లో నడిచే ఒక మైండ్ గేమ్ మాత్రమేనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.